హలో, మనం ఈరోజు న్యూయార్క్ స్టేట్లో ఉన్న నయాగ్రా ఫాల్స్కి వెళ్తున్నాము. గాయత్రి వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని విజిట్ చేయడానికి వచ్చారనమాట యుఎస్. సో అందుకు వాళ్ళని తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఆ దూరంగా పొగలా కనిపిస్తుంది కదా, అది ఆ ఫాల్స్ నుంచి మీదకి వస్తున్న వాటర్ డ్రాప్లెట్స్ అనమాట. అవి అంత దూరం వరకు కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడే మనం స్టేట్ పార్క్ ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి అక్కడ 2 అట్రాక్షన్స్ చూసాం మేము, మేడ్ ఆఫ్ ద మిస్ట్, కేవ్ ఆఫ్ విండ్స్ అని. ఇవి 2 పార్ట్ల కింద రిలీజ్ చేస్తాం. మనం ఇప్పుడు నయాగ్రా ఫాల్స్ స్టేట్ పార్క్లో ఉన్న మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వెళ్తున్నాం. ఇదిగోండి గాయత్రి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు. సో మేము అందరం కలిసి వచ్చాం నయాగ్రా ఫాల్స్కి. యూట్యూబ్లో అప్లోడ్ అయ్యాను. ఇదిగోండి అటువైపు కనిపిస్తుంది అంతా కెనడా. ఇది నయాగ్రా ఫాల్స్ స్టేట్ పార్క్. ఇదిగోండి ఇది ఒక ఫోటో స్పాట్, వెల్కమ్ టు నయాగ్రా ఫాల్స్ అని. ఇదిగోండి దగ్గరకు వచ్చాం మనం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏదైతే కింద పడుతుందో అది అమెరికన్ ఫాల్స్. సో అమెరికాలోని పడుతున్న ఫాల్స్ అనమాట ఇది, యూఎస్లో. కానీ అది మనకి ఇక్కడి నుంచి కనిపించదు. మనం కెనడా వైపు వెళ్తే అక్కడి నుంచి బాగా కనిపిస్తుంది అనమాట ఇది మనకి. ఇప్పుడు అక్కడ ఆ ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా దూరంగా, అది కెనడాలో ఉన్న ఫాల్స్ అనమాట. సో మనకి యూఎస్ నుంచి కెనడాలో ఉన్న ఫాల్స్ కనిపిస్తాయి. కానీ గొప్ప ఇదిగా ఉంది, ఏదో వర్షాకాలంలోని గోదావరి కృష్ణమ్మ పొంగినట్టు పొంగుతుంది. ఇదిగోండి ఇది నయాగ్రా ఫాల్స్. మంచి క్లియర్ వాటర్. మనం కిందకి వెళ్దాం మొత్తం. దీని కిందకి వెళ్తే అది అక్కడ మేడ్ ఆఫ్ ద మిస్ట్ ఉంటుంది అనమాట. ఇందాకలా ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం కదా, అక్కడి నుంచి ఇలా నడుచుకొని వస్తే అక్కడ ప్రతి దగ్గర బోర్డులు ఉన్నాయి మేడ్ ఆఫ్ ద మిస్ట్ ఎటువైపు అని. ఇక్కడ మేడ్ ఆఫ్ ద మిస్ట్ స్టోర్ ఉంది. ఈ స్టోర్ నుంచి కొంచెం అటువైపు ప్యాన్ చేస్తే అది అక్కడ లైన్ అన్నమాట. సో ఇది ఎలా పనిచేస్తుందంటే, టికెట్స్ మనం ఆన్లైన్లో తీసుకుంటే దీనికి స్పెసిఫిక్ టైం స్లాట్ అంటూ ఏముండదు. మనం ఆన్లైన్లో టికెట్స్ తీసుకుంటాం, ఎంతమందికి కావాలంటే అంతమందికి. అది ప్రైసెస్ అవన్నీ నేను మెన్షన్ చేస్తాను. ఇదిగోండి ఇది మొత్తం క్యూ. సో టికెట్ తీసుకొని ఫస్ట్ బోట్ 6 o'clock, ఫస్ట్ బోట్ ఉదయం 9 గంటలకి, లాస్ట్ బోట్ సాయంత్రం 6 గంటలకి వెళ్తుందంట ఇక్కడి నుంచి. సో ఆ లోపు మనం వెళ్ళాలంతే. ప్రతి 15 నిమిషాలకి ఒక బోట్ వెళ్తుంది. సో ఇక్కడికి వచ్చి తీసుకోవాలంటే టికెట్స్, అదిగోండి అది బూత్. ఇది ఈ లైన్ వేరుగా ఆన్లైన్లో ఆల్రెడీ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఈ లైన్ అనమాట. సో ఈ లైన్లో వెనకాతలు ఎక్కడో నించోవాలి మనం. ఇక్కడ నయాగ్రా ట్రాలీ షటిల్ ఉంది, ఫ్రీ వైఫై. ఇది ఫ్రీ అంట, 10 to 7:45. ఇక్కడ ఫ్రీగా షటిల్స్ తిరుగుతుంటాయి. సో ఈ షటిల్స్ ఎక్కి మనం అక్వేరియం వరకు వెళ్ళొచ్చు అనమాట. సో మనం ఆన్లైన్లో 4 టికెట్లు తీసుకున్నాం మన నలుగురికి. కానీ ఇక్కడికి వచ్చి అది చూపించి ఆ టికెట్ చూపించి ఈ మామూలు టికెట్లు తీసుకోవాలన్నమాట. సో అలాగా ఈ టికెట్స్ తీసుకొని మనం మేడ్ ఆఫ్ ద మిస్ట్, మన రైట్ సైడ్కి మేడ్ ఆఫ్ ద మిస్ట్, లెఫ్ట్ సైడ్కి అబ్జర్వేషన్ టవర్. సో అలాగే 2 కవర్ చేయొచ్చు అనమాట ఒకే దీంతోనే. అది కనిపిస్తున్నా మన పొగ చూసాం కదా, ఆ పొగ యాక్చువల్లీ వాటర్ డ్రాప్లెట్స్. అదిగోండి ఇలా ఇది ఇక్కడ నుంచి మీద నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. అది ఇది అబ్జర్వేషన్ డెక్. అవి మైటీ నయాగ్రా ఫాల్స్. అదిగోండి కింద బోట్ కనిపిస్తుంది ఒకటి, ఆ బోట్ మీద ఎక్కుతాం. అలాగా మనం 1:10కి లైన్లో స్టార్ట్ అయితే
ఇప్పుడు ఇంత ఆల్మోస్ట్ 1:45 అయింది, అంటే ఒక 35 minutes పట్టింది అనమాట మనకి అక్కడి నుంచి టికెటింగ్ చేసి లోపలికి రావడానికి. ఇంకా ఇక్కడి నుంచి ఇంకొంత టైం ఉంది, ఇక్కడి నుంచి ఇంకొక అట్లీస్ట్ ఒక 30 minutes పట్టేటట్టుంది. ముందు వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అటువైపు వెళ్ళి చేస్తున్నారు మనం తిరుపతిలో దర్శనానికి నించున్నట్టు. సో అలా వెళ్తే అప్పుడు కిందకి వెళ్ళి ఆ బోట్ ఎక్కడానికి అవుతుంది మనకి. ఇదిగోండి, ఇదొక బోట్, అక్కడ ఒక బోట్. సో అలా ఇది మొత్తం కెనేడియన్ స్కైలైన్. ఇలా వెళ్తే ఈ పక్కన రోడ్డు కనిపిస్తుంది మనకి. ఆ రోడ్డు సంగతి అటువైపు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇదిగోండి, మనం ఈ బ్రిడ్జ్ నుంచి ఇటు కూడా వచ్చాం కదా, అది రెయిన్బో బ్రిడ్జ్. సో అక్కడ జాగ్రత్తగా చూస్తే మన రైట్ సైడ్ యుఎస్ ఫ్లాగ్, లెఫ్ట్ సైడ్ కెనడా ఫ్లాగ్ కనిపిస్తాయి. సో మనం ఆ బ్రిడ్జ్ దాటితే కెనడా వెళ్ళొచ్చు అనమాట. అలాగే కిందకు ఒక జూమ్ బ్యాక్ చేస్తే అది మన బోట్. మనం అంత కింద వరకు వెళ్ళాలి ఇప్పుడు, అంత కిందకి. ఇప్పుడు ఎలివేటర్లో వెళ్ళాలి. ఈ ఎలివేటర్ తీసుకొని కిందకి వెళ్ళాలి, దానికి ఈ లైన్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1:55 అవుతుంది, అంటే మనం లైన్లో నించొని 45 minutes అవుతుంది. సో ఇలాగా 4 ఎలివేటర్స్ ఉన్నాయి మనల్ని కిందకి తీసుకెళ్ళడానికి. ఇది అబ్జర్వేషన్ డెక్, మనం ఎందాలు చూసింది అదనమాట. సో ఎంతమంది అయితే పడుతున్నారో అంతమందిని అలౌ చేసి మిగతా వాళ్ళందరినీ ఇక్కడ ఆపేస్తున్నారు. మంది ఎలివేటర్ 2. సో అలాగే ఎలివేటర్ నుంచి బయటకు వస్తే మనం ఇందాకలా చూసాం కదా బోట్, ఆ బోట్ దగ్గరికి వస్తాం అనమాట. సో అది ఒక 500 feet లోతులోకి మనం ఆల్మోస్ట్ less than a minute వచ్చాం మనం. అంత ఫాస్ట్గా వచ్చింది ఎలివేటర్. అండి ఆ మీద నుంచి కింద వరకు 500 feet అంట. సో అది మనం అండర్ ఆ మినిట్లో వచ్చేసాం కిందకి. యుఎస్ బోట్లన్నిటికీ ఇలాగ బ్లూ పాంచోస్ ఇస్తున్నాడు, కెనడా సైడ్ ఉన్న వాళ్ళకి రెడ్ పాంచోస్ ఇస్తున్నాడు, వాళ్ళు డిఫరెన్స్ చెప్పడానికి. ఎందుకంటే ఇక్కడ మన టికెట్స్ చెక్ చేస్తారు. టికెట్ boat tickets will be scanned and collected here. Hello, how are you? Give 4, give 4. Thank you so much. Have a wonderful time. Thank you, you too. Wonderful time అన్నారు. ఇదిగోండి, ఇక్కడ ఈ పాంచోస్ కలెక్ట్ చేసుకొని మనం వెళ్ళాలన్నమాట. థ్యాంక్ యూ. అది జస్ట్ ఒక పెద్ద ప్లాస్టిక్ రెయిన్ కోట్ అనమాట ఇది. సో ఈ ప్లాస్టిక్ రెయిన్ కోట్ని ఎలా వేసుకోవాలో గాయత్రి చూపిస్తుంది. ఏదో వేస్తున్నారే, అల్ల ఇవిడే ഇവിടെ ഇത് ഇങ്ങനെ టీషర్ట్ പോലെ ఇదిగోండి, ఇలా కిందన టీషర్ట్ లాగా ఇది ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళి ఒక 2 నిమిషాల వరకు బయటికి రాకుండా. అచ్చా క్యా పూరా అమ్మ ఫస్ట్. థ్యాంక్స్. అయిపోయిందా? అది మన రెయిన్బో బ్రిడ్జ్. బేసిక్గా ఇది తడవకుండా ఉండడానికి మనం ఎక్కడ తడుస్తా ఉన్నది మళ్ళీ చూపిస్తాను నేను. సో మన ఇక్కడ ఆల్రెడీ ఒక బోట్ వెళ్తుంది, మనం లైన్లో ఫస్ట్ ఉన్నాం అనమాట నెక్స్ట్ బోట్కి. వీళ్ళందరూ వేసుకున్న రెడీగా ఉన్నారు, నేను ఇంకా వేసుకోవాలి. మనం ఇక్కడ చైన్స్ ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళి ఆ మీదకి ఎక్కితే ఆ మీద ఉన్న ప్లాట్ఫామ్ మీదకి ఎక్కుతాం అనమాట. ఇప్పుడు ఒక బోట్ వెళ్తుంది, మనం నెక్స్ట్ బోట్లో మనం వెళ్తాం. సో ఇక్కడ రివర్ కనిపిస్తుంది కదా, ఇది నయాగరా రివర్. ఇది
ఈ రివర్ మధ్యలోకి కంట్రీ లైన్ వస్తుంది అనమాట. ఇటువైపు యుఎస్, అటువైపు కెనడా. అందుకు ఇందాక నేను చూపించిన ఫ్లాగ్స్ అలా ఉన్నాయన్నమాట రెయిన్బో బ్రిడ్జ్ మీద. రెయిన్బో బ్రిడ్జ్ కూడా దాటుదాం, నడుచుకొని కూడా దాటచ్చు అనమాట పెడిస్ట్రియన్స్. కాకపోతే దానికి కెనడియన్ వీసా ఉండాలి, విజిటర్ వీసా, మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి. కంప్లీట్గా తడిచిపోయి వస్తున్నారు జనాలు, సో అలా వస్తాం మనం కూడా. ఇదిగోండి, కింద నుంచి వాళ్ళు, మీద నుంచి మనం చూసుకొని వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఫస్ట్ ఉండడం మనకి మంచి స్పాట్ దొరికే అవకాశం ఉంది. ఇదిగోండి, ఇలాగ వచ్చి ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి బోట్ ఎక్కడమే. అదిగోండి, ముందుకెళ్ళి నుంచి ఉన్న అదిగా వాటర్ ఫాల్స్. అది మనకు కావాల్సిన వ్యూ, నయాగ్రా ఫాల్స్ వ్యూ. అమెరికన్ నయాగ్రా ఫాల్స్, అమెరికన్ ఫాల్స్ బేసిక్గా. బాగా మెజెస్టిక్. అది ఎందుకు ఇచ్చారంటే ఇది వాటర్ పడుతుంది. ఇదిగోండి, అది వ్యూ. ఇదిగోండి, ఇది కేవ్ ఆఫ్ ద విండ్స్. సో మనం అక్కడ కూడా వెళ్దాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ చూడొచ్చు అనమాట. వాళ్ళకి ఎల్లో పాంచెస్ ఇస్తారు. నెక్స్ట్ మనం ఇన్నాళ్ళు పొగ చూసాం కదా, అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. ఆ పొగ అమెరికన్ ఫాల్స్. లోపలికి ఒక్కసారి వెళ్తే ఇంకేమీ అక్కడ రికార్డ్ చేయడానికి అవుతుంది, అందుకే ముందే చూపించేస్తున్నాను. ఇది యాక్చువల్ నయాగ్రా ఫాల్స్. సో అటే కనిపిస్తుంది కదా, అది కెనడాలో ఉన్న ఫాల్స్. మనం ఈ అమెరికాలో ఉన్న ఫాల్స్ ఇక్కడ చాలా బాగుంటాయి. సో అది చూడాలంటే మనం కెనడియన్ సైడ్ వెళ్ళాలన్నమాట. అది దాని పాయింట్. ఇవి నయాగ్రా ఫాల్స్, యుఎస్లో ఉన్నవి. అండ్ ఇది కెనడాలో ఉన్నది. ఫాల్స్ ఇది మనం చూసిన పొగ. కింద చూస్తే అబ్బా బేబత్సం. అలాగా మన మీడ్ ఆఫ్ ద మిస్ట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. పూజ ఇప్పుడు ఎలా ఉందో? అలాగా ఇప్పుడంతా ఆల్మోస్ట్ 3 o'clock అవుతుంది. సో మొత్తం 2 hours పట్టింది అనమాట మనకి. ఫస్ట్ లైన్ స్టార్టింగ్ ఇక్కడ షటిల్ స్టాప్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మొత్తం లైన్లో రావడం, ఆ బోట్ టూర్. నెక్స్ట్ తిరిగి వచ్చేటప్పుడు కూడా పెద్ద క్యూ ఉందన్నమాట ఈ ఎలివేటర్ కోసం. సో ఇప్పుడు మనం ఆ ఎలివేటర్స్ ఎక్కి ఇక్కడ అబ్జర్వేషన్ డెక్ వచ్చాం. అబ్జర్వేషన్ డెక్ ఇలా ఉంటుందన్నమాట. పూర్తిగా అన్ని వ్యూస్, అక్కడ కెనేడియన్ వ్యూస్, ఆ రెయిన్బో బ్రిడ్జ్, ఇందాక వెనకాల నాగరా చూసారు కదా, ఆ బలూన్ $50 ఒక్కొక్కరికి రైడ్కి. కొత్త ఇదన్నమాట, కొత్త అట్రాక్షన్. సో ఇప్పుడు మన నెక్స్ట్ వీడియోలోని కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.